హలో ఎవరివన్. సో చాలామందికి మేము డిశ్చార్జ్ చేసేటప్పుడు ఫీడింగ్ ట్యూబ్ వేసి పంపిస్తామండి. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫీడింగ్ ట్యూబ్ ఎవరెవరికి వేస్తాం. మోస్ట్ కామన్గా ఈ ఫీడింగ్ ట్యూబ్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో, ఎవరికైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు మింగలేకపోతున్నారో అలాంటి పేషెంట్స్కి ఒక ఫీడింగ్ ట్యూబ్ అంటే ముక్కులో నుంచి ఒక పైపు డైరెక్ట్గా స్టమక్లోకి వేయడం జరుగుతుంది. దాన్ని మేము రైల్స్ ట్యూబ్ అంటాము లేదా ఫీడింగ్ ట్యూబ్స్ అంటాము. సో ఇలా ఉన్న పేషెంట్స్ ఏంటంటే నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదండి. అది ఇస్తే పొరపాటున పొట్టలోకి వెళ్ళాల్సిన ఫుడ్ లంగ్స్లోకి వెళ్తుంది. దీన్ని ఆస్పిరేషన్ అంటాం. ఇది ప్రివెంట్ చేయడం కోసం ఈ పైప్ పెడతాం. సో ఈ పైప్ ఉన్న వాళ్ళు ఏంటంటే నోటి ద్వారా ఏమీ తీసుకోకూడదు. వాళ్ళకి నోటి కండరాలు అంటే మెడ కండరాలు మంచిగా రికవర్ అయ్యేంత వరకు తీసుకోకూడదు. స్పీచ్ థెరపిస్ట్ అనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా ఈ ఎక్సర్సైజెస్ చేయడం మూలంగా ఈ కండరాలు మన పటుత్వం పెరిగి ఆ తర్వాత మనము ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ద్వారా ఈ ముక్కులోంచి పైప్ ద్వారా పెట్టాలండి ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి చిన్న పైప్స్ కాబట్టి అవి బ్లాక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్కి ఎలాగైతే మనం చిన్నపిల్లలకి పౌడర్ కల్పిస్తామో ఇలాంటి పేషెంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అంటారు, ఆ ఫీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆ పైప్ను మనం ఒక సెలైన్తో కానీ ఫ్లూయిడ్తో కానీ ఫ్లష్ చేయడం మూలంగా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ అయిందంటే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పెట్టడం పేషెంట్కి ఇబ్బంది, మనకి చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో బ్లాక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. రెండోది, నోటి ద్వారా ఇలా పైప్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సలహా, స్పీచ్ థెరపిస్ట్ సలహా లేకుండా నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.